సో ఇక్కడ మన గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు మధుసూదన్ గారు, అలాగే ఆయన యాదగిరి గారు ఉన్నారు. సో ఈ రోజు 20వ మహాపడి పూజ సందర్భంగా పూజ కార్యక్రమాలు గురించి ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఈ రోజు ప్రోగ్రామ్ గురించి. ఈ రోజు పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 20వసారి పడి పూజ కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు వారి సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు మరి విక్రమ్ రెడ్డి వారి ఇరువురు కూడా మాలధారణ చేసుకుని ఉన్నారు. ప్రతి సంవత్సరము ఈ యొక్క పడి పూజ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరినీ ఆహ్వానించి వారందరికీ పూజా కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా అవకాశం కల్పించి, అదే విధంగా వారికి మంచి అన్నప్రసాదం పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరము మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నది. ఎమ్మెల్యే గారు ఈ యొక్క నియోజకవర్గంలో మరి అన్ని రకాల పూజా కార్యక్రమాలు గాని, ముస్లింల పండుగలు గాని, హిందువుల పండుగలు గాని, క్రైస్తవుల పండుగలు గాని అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరికీ సమాన న్యాయం కలిగిస్తూ మరి ఒక మతానికే కాకుండా అన్ని మతాలను గౌరవిస్తూ మరి అందరినీ ప్రేమిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ యొక్క నియోజకవర్గంలో చాలా రకాలటువంటి మరి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తా ఉన్నారు. వారందరినీ కూడా తన బిడ్డల్లా కాపాడుకుంటూ మరి అందరినీ ప్రేమిస్తూ వారికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, ఇటు పూజా కార్యక్రమాలే కాకుండా అన్ని రకాలటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ మరి ముందుకెళ్తా ఉన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఎల్లవేళలా ఇదే విధంగా ముందుకు కొనసాగే విధంగా ఆ దేవుడు ఆ ఎమ్మెల్యే గారికి ఆ శక్తిని కల్పించాలి. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా మంచి ఆశీర్వాదాలు దొరకాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సో మధుసూదన్ స్వామి చిన్న మాట, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేనికైనా గానీ అన్నదమ్ముల సహకారం అనేటువంటిది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఒక కుటుంబం ఒక గల్లీ ఒక జిల్లా గెలవాలంటే. సో మీరు మన ఎమ్మెల్యే గారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు ఏంటి? ఇలాంటి పూజలు చాలా మేము చూస్తున్నాము. మీరుంటారు, సార్ ఉంటారు. సో మీకు ఎలా శక్తి ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ యాదగిరి యాదవ్ చెప్పినట్టుగా ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యూన్స్ లో మైపాలన్న ఈ అయ్యప్ప మహాపడి పూజ 94 నుంచి కూడా కంటిన్యూగా పూజలు చేస్తా ఉన్నాడు. అయ్యప్ప మహాపడి కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్న అయ్యప్ప భక్తులు మేమందరం కొంతమంది ఒక 100-150 మంది మాల వేసుకుని అయ్యప్ప మహాపడి పూజ 40 రోజులు కఠినంగా దీక్ష చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అందరినీ సమూహంగా పెద్ద ఎత్తున పూజ చేస్తాము. అందరు గురుస్వాములందరి సహకారంతో ఎవ్రీ ఇయర్ పూజలు బాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మైపాలన్న మేము కలిసిమెలిసి ఎట్లా ఉంటామంటే మాకు ఇంకా వేరే ఆలోచన ఇంకేం లేదు. మాకు దేవుడు ఇచ్చినట్టు మాకు అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే కొత్తగా ఏదో చేయాలి, ఇంకా ఏం చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి మేము కలిసిమెలిసి ఉంటాము. ఈ కార్యక్రమాలు అన్నిట్లలో కూడా పాల్పంచుకొని అన్నకు సపోర్ట్ గా ఉంటూ ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మేము ఇక్కడ ముస్లిం పండుగలు కానివ్వండి, క్రిస్టియన్స్ పండుగలు కానివ్వండి, అవి కూడా పెద్ద ఎత్తున పటాన్చెరు కాన్స్టిట్యూన్స్ లో కూడా చేస్తా ఉన్నాడు. ఇంకా వేరే సోషల్ యాక్టివిటీస్ కూడా మేము ముందుండి నేను కూడా అన్నకు తోడుగా ఉంటూ ఇక్కడ మేము పర్సనల్ బిజినెస్ చూసుకుంటూ ఆయనకు తోడుగా ఉంటూ ఆ కార్యక్రమాలు కూడా చూసుకోవడం జరుగుతూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి మాటలు చెప్పారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే 20వ మహాపడి పూజ సందర్భంగా చాలా గొప్పగా ఇది ఏర్పాటు చేశారు. ఇంకేంటంటే ఇప్పుడు రాముడు వెనకాల లక్ష్మణుడు ఎలాగా, అలాగే నియోజకవర్గాన్ని రామరాజ్యం చేసే దాంట్లో మీరే కాకుండా ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి మీకు ఎటువంటి సహకారాన్ని అందిస్తుంది? కాన్షియన్స్ లో అందరు కూడా బాగానే సహకరిస్తారమ్మా. ఆయన కూడా మేము కూడా అందరికి అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా వర్క్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా ముందుండి పనిచేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు అధ్యక్షతన ఇక్కడ ఈ రోజు ఇంత 20వ మహాపడి పూజ సందర్భంగా శ్రీ మధుసూదన్ స్వామి గారు అలాగే యాదగిరి గారు మరికొంతమంది కూడా చాలా చక్కటి సంభాషణ ఇచ్చారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున జరిగి కుల మత విభేదాలు లేకుండా చాలా చక్కగా రామ రాజ్యాన్ని స్థాపించాలని మన అవతా టీవీ తరఫున మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.